టీడీపీదే అప్పర్ హ్యాండ్ అనేది మాత్రం క్లియర్గా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు జనసేన ఇప్పుడు అంటే 2024 ఎన్నికల్లో ఇట్స్ ఒక లక్ అనుకోవాలా? లేదంటే వాళ్ళ అదృష్టం అనుకోవాలో తెలీదు గానీ 100% మెజారిటీతో వాళ్ళు గెలిచారు. ఈ 2 ఇయర్స్‌లో ఒక విధంగా చెప్పాలంటే చాలామంది వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే గ్రాఫ్ పడిపోయింది. పవన్ కళ్యాణ్ వర్క్ చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బిల్డ్ చేయట్లేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి కదా! సో, ఇండివిడ్యువల్‌గా పవన్ కళ్యాణ్ ఐడెంటిటీని ఎమర్జ్ చేసుకోవడానికి జనసేన బిల్డప్ అవ్వడానికి గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలేమన్నా ఇంట్రెస్ట్ చూపుతున్నారా? అంటే థర్డ్ ఆల్టర్‌నేటివ్‌గా పవన్ కళ్యాణ్ ఏమన్నా పరిగణిస్తున్నారా? అది ఇప్పుడు మెయిన్ జనసేన మీరంటున్నారు జనసేన పార్టీకి అవును. రావడానికి. చూడండి ఇప్పుడు పిఠాపురంలో ఒక కంప్లైంట్ అయితే ఉందండి. హ్మ్. జనసేన లీడర్ మెయిన్ సుప్రీం మీద అయితే ఒక కంప్లైంట్ ఉంది. అంటే పెద్ద కంప్లైంట్ కాదు. ఆయన మీద అయితే ఉంది. ఆయన అందుబాటులో ఉండరు. ఆయన డిప్యూటీ సీఎం. ఆయన పార్టీ అంతా చూడాలి. ఆయన కనీసం వారానికి నెలకి 2 వారాలు నెలకు ఒక వారం వస్తే బాగుంటుంది అనేది ఓకే. పబ్లిక్లో క్లియర్గా ఉంది. ప్రజల్లో నుంచి. ఉన్నారు. రాకపోయినా కొద్ది గొప్ప మెయింటైన్ చేస్తున్నారు. ఆయన అక్కడ లోకల్లో మెయింటైన్ చేస్తున్నారు అని ఏదో కొద్దిగా ఉంది. సో విషయం ఏంటి అంటే మీకు పబ్లిక్లో వాళ్ళు రావాలి ఇంకా మిగతా ఏరియాస్లో జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద హార్డ్ కోర్ వాళ్ళ కూటమి గెలిచిన చోట్ల పవన్ కళ్యాణ్ గారు కాస్త కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అయితే టోటల్గా డౌన్ ఎక్కడ అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ స్టార్టింగ్లో మీరు చెప్పిన 100% స్ట్రైక్ రేట్ అయితే లేదు. 100% స్ట్రైక్ రేట్ లేదు. పర్వాలేదు, ఆయనకు కూడా టైం ఇస్తున్నారు. ఓకే. ఆయన ట్రై చేస్తున్నారు, ఇంకా ఏదైనా చేస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు.